భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యంలో 7వ భాగం మీకోసం. గోపికలు గోవిందుడితో ఇంకా ఇలా అన్నారు: గోపాల, మనస్సులో వికార వాసనలున్న మగువలు మగల దగ్గరకు వెళ్తారు. అటువంటిది లేనివారు దైవ సాన్నిధ్యానికి వెళ్తారు. మేము నిర్వికారులం, అందుచేతనే నీ చెంతకు చేరుకున్నాం. మీ నిర్వికారత్వానికి ప్రమాణం ఏమిటి అని అడిగాడు అరవిందలోచనుడు. నువ్వే టక్కుని చెప్పారు గోపికలు. మా హృదయాలు వికార సహితాలా రహితాలా అనేదానికి నువ్వే సాక్షివి. ఎందుకంటే మా మానసాలలో సర్వబంధురాత్మవై తేజరిల్లుతున్నవి నువ్వే కనుక. మాలో ఏమాత్రం వికారం ఉన్నా అది నీకు తెలియకుండా ఉండదు. కోదేవో యామనః సాక్షి. మనసును సాక్షి రూపంగా దర్శించేవాడు భగవంతుడే. మానసిక భావ దుర్భావ సమస్తాన్ని ఆయన పరీక్షిస్తాడు. మాలో ఏదైనా కోరిక అనేది గాని వాసన అనేది గాని ఉండి ఉంటే అది నిన్ను కలవాలన్నది ఒక్కటే తప్ప ఇతరం ఏమీ కాదు. హే పురుషోత్తమ, పతి సేవా రూపమై మాకు నువ్వు ఇచ్చిన ఆజ్ఞ సర్వదా శిరోధార్యమే. ఈ లౌకిక గృహాలలో ఉన్నది మా దేహాలకు భర్తలే గాని యథార్థానికి మా ఆత్మలకు నీవే ప్రాణనాథుడవు. జీవేశ్వర, భర్త యందు భగవద్భావం ఉంచి సేవించమని చెబుతున్నావు నువ్వు. నిన్ను చూడని స్త్రీల వరకే ఆ నియమం వర్తిస్తుంది తప్ప మాకు కాదు. మేము నిన్ను స్పష్టంగా దర్శిస్తున్నాము. భగవంతుడైన నిన్ను దర్శించిన తర్వాత ఇతరులెవరి యందు ఈశ్వరుని భావించే అవకాశమే లేదు కదా. అసలు భావనలు, కల్పనలు, ఆరోపణలు అనేవి అన్నీ వియోగావస్థలో జరిగేవే గాని సంయోగంలో జరిగేవి కాదు. పతిదేవుని గాని పరంధాముడే గాని ఎవరైనా సరే వారి ప్రత్యక్ష దర్శనం దుర్లభమైనప్పుడే వారికి సంబంధించిన మూర్తి, ప్రకారాది అన్య వస్తువులలో వారిని దర్శించే ప్రయత్నాలు చేస్తాం. కానీ మాకు దురవస్థ తప్పిపోయింది. మేము నిన్ను ప్రత్యక్షంగా సందర్శిస్తున్నాము. ఇటువంటి సమయంలో నిన్ను మేము ఇతరులలో ఎందుకు భావన చేయాలి? జగత్పతే, అసలు పతి అంటే ఎవరు? పాతి ఇతి పతిహి అంటే మృత్యుభీతి నుండి సంరక్షించగలిగిన వాడే పతి అని కదా అర్థం. అటువంటి వాడవు నువ్వే అయి తేజరిల్లుతున్నావు. జీవమాతృలకు నిజమైన పతివి నువ్వే. నువ్వే సర్వులకు అనన్యమైన స్వామివి. అసలు పతివైన నిన్ను విడిచి ఈ లౌకిక బాపతుల పతుల జోలి మాకేలా? మే ఆలోచించుకునే నీ చరణాలను ఆశ్రయించాలి. అలా చెప్పాక గోపిక గోపాలకుల నడుమ ఇలా సాగింది సంభాషణ కాసేపు. గోపికలు: ఆత్మమయ, ఒక ప్రశ్న అడగమంటావా? శ్రీకృష్ణుడు: అడగండి. గోపికలు: పతివ్రత అయిన స్త్రీ పాటించే ధర్మాలకు ఫలితం ఏమిటి? శ్రీకృష్ణుడు: మనస్సు శుద్ధి అవుతుంది. గోపికలు: మనశ్శుద్ధి వల్ల ఏమిటి ప్రయోజనం? శ్రీకృష్ణుడు: పరమాత్మను ప్రాప్తం చేసుకోవడమే. గోపికలు: అటువంటప్పుడు పరమాత్మవైన నువ్వు మాకు ప్రాప్తించాక కూడా మేము మళ్ళా ఆ పంకంలో ఎందుకు చిక్కుకోవాలి? కృష్ణ, మాకు నువ్వే యథార్థమైన భర్తవు. మమ్మల్ని వదిలివేయకు. శ్రీకృష్ణుడు: నేను మీకు పతివ్రత అయిన స్త్రీ యొక్క దృష్టాంతాన్ని వినిపించాను. మీరు మీ గృహాల్లో ఉంటూనే మీ కుటుంబ జనులను సేవించుకుంటూ సిద్ధి పొందగలుగుతారు. సిద్ధిని పొందడానికి పురుషుల కన్నా స్త్రీలకై ఎక్కువ సులభ మార్గాలు ఉన్నాయి. స్వగృహాలలో ఉంటూనే కుటుంబ సభ్యులందరినీ భగవద్రూపులుగా భావించి తను మన ధనాదులు అర్పించాలి. ధనార్జన కోసం భర్త చేసిన పాపాలలో స్త్రీలకు ఎంతమాత్రం భాగం లేదని చెప్పే శాస్త్రాలే పతి చేసే పుణ్యకార్యాలలో సతికి అర్ధభాగం ఫలితం వస్తుందని నొక్కి మరీ వక్కాణించాయి. కానీ స్త్రీకి భర్త చేసే పుణ్యంలో అర్ధభాగం లభించేది ఎప్పుడు? సతి అయిన స్త్రీ భర్తను కుటుంబీకులను పరమాత్మగా భావించిన నాడే భర్తృకృత పుణ్యకార్యాలలో అర్ధభాగం సత్ఫలంగా లభిస్తుంది. స్త్రీ ధర్మం శ్రేష్టమైనది, సర్వోత్కృష్టమైనది. ఆమె తన భర్తను, సంతానాన్ని సేవించాలి. భర్త ఉపదేశం ప్రకారం తాను నడుచుకోవాలి. బిడ్డలకు ధర్మోపదేశం తాను చెయ్యాలి. సతికి పతి సేవకు మించిన పరమార్థం లేదు. హరికథలు, పురాణ శ్రవణాలు అన్నీ పతిసేవ ముందు తృణప్రాయాలే. పతిసేవ ద్వారా మాత్రమే చిత్తశుద్ధి, తద్వారా పరమాత్మ ప్రాప్తి కలుగుతాయి. గోపికలు: నల్లనయ్యా, కథలు నువ్వే చెప్పగలవనుకోకయ్యా, మేము చెప్పగలం.
ఇప్పుడు నువ్వు చెప్పిన సతీధర్మాలు, సేవా కర్మలు అన్నీ మేం మా గత జన్మలలో చేసేసినవే. అలా చేసి చేసి అలసిపోయామే తప్ప నీ దివ్య దృశ్యం ఒక్కటైనా మాకు తోచలేదు. అందుకే మేము శబ్ద రస వాయు గంధ స్పర్శాధికములు తన్మిళితములు అయిన ఋష్యాది రూపాలను విసర్జించి ఈ గోపికా రూపాలు ధరించాం. అందువల్ల మా భావం నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అయినా మరోసారి చెబుతున్నాం, ఓ జగన్నాథ, పరమపతివైన నీవే మాకు లభించాక లౌకిక మాయావరణ ఇత్యాది గుణాలు గల పతులు మాకు అక్కర్లేదు. నీ పట్ల నిక్కమైన మా ప్రేమ అంతకంతకు ఎక్కువవుతుందే గాని మొక్కవోదు సుమా. ఈ లౌకిక ప్రేమలో ఏముంది? అంతా స్వార్థము కపటము కదా. ఉపర్యుక్త విధాన గోపికలాడిన మాటలు వారికే పరిమితం తప్ప సామాన్య స్త్రీలకందరికీ వర్తించవని గుర్తుంచుకోవాలి. సాధారణ స్త్రీలు భగవత్ సాక్షాత్కారం లభించేంత వరకు కూడా తమ తమ భర్తల యందే పరమాత్మ భావన చేసి దర్శిస్తూ ఉండాలి. ప్రత్యక్ష దర్శనానంతరం మాత్రం భర్త యందు ఈశ్వరీయ భావాన్ని ఉండకపోయినా పర్వాలేదు గాని పతి పట్ల నిర్లక్ష్యం మాత్రం ఎన్నడూ తగదు. ఆ గోపికలంతా ఇలా భాషిస్తున్నారు. గోపికలు: జగదేక సుందర, మేము మా స్త్రీత్వ సహజమైన సర్వభావాలను కూడా విసర్జించి నీ శరణు వేడుతున్నాం. స్వతహా స్త్రీలకు నారీ ధర్మ పాలన ఉంటుంది గాని మాకెందుకు? మేం శుద్ధ చైతన్యాత్మలం. ఆత్మధర్మం పరమాత్మను చేరడమే గాని అన్యం కాదు. దైవ దర్శనాత్ పూర్వం సాగించే ధర్మ పాలనం వల్ల బుద్ధి పాపాలు నశిస్తాయి. అందువల్ల అది రుజుమార్గాన పడుతుంది. ఆ కారణంగా చిత్తశుద్ధి లభిస్తుంది. అది స్థిరమైనాక చిన్మయుడమైన నీ దర్శనం దొరుకుతుంది. ప్రత్యక్ష పరమాత్మమైన నీవే మాకు పతివి గతివి అయి ఉన్నావు. నీకు మాకు ప్రాప్తించడం వల్ల మేం పాటించవలసిన ధర్మం అనేది ఏదీ లేకుండా పోయింది. మేము నీ చరణ దాసీలం మాత్రమే. నిష్ఠురత బూని మమ్మల్ని త్యజించకు. శ్రీకృష్ణుడు: గుణలావణ్యలారా, గోపకాంతల్లారా, మీరు చెప్పింది నిజమే అయితే, మీరు నన్నే మీ యథార్థ భర్తగా భావిస్తూ ఉన్నట్లయితే మీరు నా ఆజ్ఞను పాలించి తీరాలి. తక్షణమే మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. మీ బంధువులకు ఉచిత సపర్యలు చెయ్యండి. మీరు చెప్పినట్లు లౌకిక పతులు స్వార్థపరులైనా సరే వారిని సేవించవలసిందే. మీ భర్తగా నేనే మిమ్మల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. గోపికలు: మాయామానుష, నీలాంబుద శ్యామ, ఎన్నిసార్లు మా చేత వాగిస్తావు? వేలాది జన్మలుగా లౌకిక సంసారాలు చేసి చేసి అలసి సొలసి విసిగి వేసారిపోయి ఉన్నాం. చిరకాలానికి మాకు చిక్కావు నువ్వు. అలాంటి నిన్ను మేము వదులుకోలేము. అయినా నీ పట్ల మాకు ఉన్న భక్తి ప్రపత్తుల వలన నీ మాట ప్రకారం లౌకిక పతులను సేవించుకోవడానికి వెళదామని అనుకున్నప్పటికీ ఆ మనస్సు అనేది అసలంటూ ఒకటి ఉండాలి కదా. ఓ నవనీత చోరా, మా మనస్సులన్నీ నువ్వు ఎప్పుడో హరించి వేశావు. మేమిప్పుడు మనసు లేని వాళ్ళగా అయిపోయాం. నీ ఆజ్ఞా పాలన మేము చేసి తీరాలని అంటున్నావు. నీవు హరించిన మా మనస్సులను మళ్ళీ మాకిచ్చేయి. అప్పుడు మేం వెళ్ళి నువ్వు చెప్పినట్లే లౌకిక పతులకు సేవలు చేసుకుంటాం. గోపికలు చెప్పిందంతా విని కోటి మదనుల సౌందర్యాన్ని సైతం తిరస్కరించే మందహాసం చేశాడు మాధవుడు. అనంతరం ఇలా అంటున్నాడు: కులకాంతలారా, నేను ఎవరి చిత్తాలనైతే హరించి వేస్తానో అట్టి వారి చిత్తాలన్నీ నాలో ఐక్యం అయిపోతాయి. వాటిని తిరిగి ఇవ్వలేను. ఈ విషయంలో మీరంటూ ప్రత్యేకించిన మినహాయింపులంటూ ఏమీ లేవు. మీ మనస్సులను కూడా నేను తిరిగి ఇవ్వలేను. నిజమే కదా. వెన్నను నెయ్యిగా మార్చగలమే గాని ఎంత కష్టపడినా నెయ్యిని తిరిగి వెన్నగా మార్చలేం కదా. గోపికలు: అయితే మా మనసులు మాకు ఇవ్వడం కుదరదంటావు. శ్రీకృష్ణుడు: అసంభవం అంటున్నాను. గోపికలు: అలాగే మనస్సు లేని మేము మనోరహితలుగా మా లౌకిక గృహాలకు మళ్ళీపోవడం కూడా అసంభవమే కృష్ణ. శ్లోకం: పాపాపదం న చలతస్తవ పాదమూలాత్ యామహ కథం వజ్రమయో కరవా కిం వా. పాపాపదం న చలతస్తవ పాదమూలాత్ యామహ కథం వజ్రమయో కరవా కిం వా. పాపాపదం న చలతస్తవ పాదమూలాత్ యామహ కథం వజ్రమయో కరవా కిం వా. ప్రాణమోహన, నీ సాన్నిధ్యాన్ని ఒక్క అడుగైనా ఎడంగా వేయడానికి మా పాదాలు అంగీకరించడం లేదు. ఇటువంటి దశలో మేము వ్రజపురి దాకా ఎలా వెళ్ళగలమని అనుకుంటున్నావు స్వామి? శ్రీకృష్ణుడు: నేను నా యోగశక్తితో మిమ్మల్ని మీ గృహాలకు చేరుస్తాను. గోపికలు: అందువల్ల ఏమిటి ప్రయోజనం? నువ్వు మా శరీరాలను ఇండ్లకు చేర్చిన మనసులను మరలి ఇవ్వలేనని అన్నావు కదా. మనోరహితలమైన మేము గృహ కార్యకలాపాలలో ఎలా పాల్గొనగలుగుతాము? అది గోపికల ప్రశ్న. సశేషం.
ఇంతవరకు మీరు శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యంలో 7వ భాగం విన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.